నీ ప్రీతిలో మమ్మల్ని మీరు దర్శించి మాకు జీవితంలో మరొక నూతనమైన ఆదివారాన్ని అనుగ్రహించి నేను స్తుతించడానికి గణపరచడానికి మీరు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి వందనములు ప్రభా. గడిచిన వారాన్ని చేతులకు అప్పగించాము, దాన్ని శ్రేష్టమైనదిగా మీరు చేసి వారమంతా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి నీ సన్నిధికి మీరు తీసుకుని వచ్చారు ప్రభా. ఈ వారాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. మీరు దీన్ని దర్శించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు సన్నిధిలో చేరిన మమ్మల్ని మీరు దర్శించండి, మా యొక్క హృదయములు సిద్ధం చేసుకోవడానికి సహాయం చేయండి. పాటల ద్వారా నేను స్తుతించడానికి, వాక్యం ద్వారా నేను గణపరచడానికి నైనా నీకు వాక్యం వినడానికి సహాయం చేయండి. ఆరాధన మొదటి నుండి చివరి వరకు నీకు ఆత్మతో మీరు జరిగించండి. యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాం పరమ తండ్రి. అందరు కలిసి పాటలు పాడుకుందాం. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపా వాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్నవాడా, గణపరతును నిన్నే రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి.
సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో గనులైన వారిని, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో గనులైన వారిని. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నులే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎసగాలే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నులే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎసగాలే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మ ప్రవచించేదా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా, అధికారం దయచేయుమా, జీవనం ప్రవచించేదా. మండే అగ్నులే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎసగాలే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నులే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. మండే అగ్నులే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎసగాలే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నులే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎసగాలే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ
ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యక్షగాలాలే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యక్షగాలాలే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యక్షగాలాలే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యక్షగాలాలే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు యక్షగాలాలే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివే తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా దేవుని అందరూ మనం స్తుతిద్దాం. యేసయ్య అంత్యకాలంలో మేమున్నాం ప్రభువా, నీకు రాకడ వచ్చే సమయంలో మేమున్నాం నాయన. నీకు ఆత్మని మీరు మా మీద కుమ్మరించమని వేడుకొంచున్నాము తండ్రి. మాకు యవ్వనులు దర్శనములు చూడాలి ప్రభా, మాకు వృద్ధులు కలలు గనాలి ప్రభా, మాకు చిన్న పిల్లలు నీకు దర్శనములు చూడాలి ప్రభా. నీకు ఆత్మ చేత మేము అభిషేకించబడాలి యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సీనాయి కొండ మీద చూసిన ఆ దర్శనం, కర్మేలు కొండ మీద చూసిన ఆ దర్శనము ప్రభా, మండుచున్న పొదలో మోషే చూసిన దర్శనము మేము కూడా చూడాలి యేసయ్య. హల్లెలూయా. కనుమరుగు చేయుదు నన్నేవా రెదుట, ఎనలేని వృద్ధి చేయు దేవా. కనుమరుగు చేయుదు నన్నే వారెదుట, ఎనలేని వృద్ధి చేయు దేవా. సరిచేయజాలని నీ బ్రతుకు, సరిపరచతానే వచ్చుచున్నాడు. సరిచేయజాలని నీ బ్రతుకు, సరిపరచతానే వచ్చుచున్నాడు. సరిచేయును స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయు. నిన్ను సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయును. నిన్ను బలపరచి పూర్ణుని చేయును. కనుమరుగు చేయుదు నన్నే వారెదుట, ఎనలేని వృద్ధి చేయు దేవా.
కనుమరుగు చేయుదు నన్నే వారెదుట ఎనలేని వృద్ధి చేయుదేవా సరిచేయజాలని నీ బ్రతుకు సరిపరచ తానే వచ్చుచున్నాడు సరిచేయజాలని నీ బ్రతుకు సరిపరచ తానే వచ్చుచున్నాడు సరిచేయును స్థిరపరచును బలపరచి పూర్ణుని చేయును నిన్ను సరిచేయును స్థిరపరచును బలపరచి పూర్ణుని చేయును నిన్ను బలపరచి పూర్ణుని చేయును అల్పకాలము పాటు పొందిన శ్రమలన్నీ మంచువలని ఎదుట కరిగిపోవు అల్పకాలము పాటు పొందిన శ్రమలన్నీ మంచువలని ఎదుట కరిగిపోవు నీ కష్టము నష్టము అన్ని తీరు నీ కష్టము నష్టము అన్ని తీరు క్షేమములే నీ దరి చేరును ఓ సరిచేయును స్థిరపరచును బలపరచి పూర్ణుని చేయును నిన్ను సరిచేయును స్థిరపరచును బలపరచి పూర్ణుని చేయును నిన్ను బలపరచి పూర్ణుని చేయును ఖ్యాతిని అణచివేయు కూటములు అన్నియును యేసుని తోడని తలలు వంచున్ ఖ్యాతిని అణచివేయు కూటములు అన్నియును యేసుని తోడని తలలు వంచున్ విరోధులు చేసిన గాయములు మానున్ విరోధులు చేసిన గాయములు మానున్ నీ ఖ్యాతి నీ దరి చేరును ఓ సరిచేయును స్థిరపరచును బలపరచి పూర్ణుని చేయును నిన్ను సరిచేయును స్థిరపరచును బలపరచి పూర్ణుని చేయును నిన్ను బలపరచి పూర్ణుని చేయును మళ్ళా పడదాం సరిచేయను సరిచేయును స్థిరపరచును బలపరచి పూర్ణుని చేయును నిన్ను సరిచేయును స్థిరపరచును బలపరచి పూర్ణుని చేయును నిన్ను బలపరచి పూర్ణుని చేయును నిన్ను బలపరచి పూర్ణుని చేయు నిన్ను బలపరచి పూర్ణుని చేయు అవును ప్రభువా, నువ్వు బలపరచేవాడవు, స్థిరపరచేవాడవు. అసంపూర్ణముగా మా జీవితాలలో సంపూర్ణతనిచ్చే దేవుడవు నాయన. అందరూ అడుగుదాము దేవుని, ఇంకా మీలో ఎవరైనా స్థిరపడని వారు ఉంటే, ఇంకా బలహీనులుగా ఉంటే, బలపడకుండా ఉంటే, స్థిరపడకుండా ఉంటే అడగండి. ప్రభువా, నన్ను బలపరచండి నాయన, నన్ను సరిచేయండి నాయన, నన్ను స్థిరపరచండి నాయన, నన్ను పూర్ణునిగా చేయండి ప్రభువా అని అడగండి మీరు దేవుణ్ణి. కనుమరుగు చేయుదు నన్నే వారెదుట, ఎనలేని వృద్ధి చేయుదేవా. కనుమరుగు చేయుదు నన్నే వారెదుట, ఎనలేని వృద్ధి చేయుదేవా. సరిచేయజాలని నీ బ్రతుకు,
సరిపరచ తానే వచ్చుచున్నాడు. సరిచేయజాలని నీ బ్రతుకు సరిపరచ తానే వచ్చుచున్నాడు. ఓహో సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయు. ఓ సరిచేయును, బలపరచును, బలపరచి పూర్ణుని చేయు. నిన్ను బలపరచి పూర్ణుని చేయు. ఖ్యాతిని అణచివేయు కూటములు అన్నీయు యేసుని తోడని తలలు వంచున్. ఖ్యాతిని అణచివేయు కూటములు అన్నీయును యేసుని తోడని తలలు వంచున్. విరోధులు చేసిన గాయములు మాను. విరోధులు చేసిన గాయములు మాను. నీ ఖ్యాతి నీ దరి చేరు. అల్పకాలము పాటు పొందిన శ్రమలన్నీ మంచువలని ఎదుట కరిగిపోవు. అల్పకాలము పాటు పొందిన శ్రమలన్నీ మంచువలని ఎదుట కరిగిపోవు. నీ కష్టము నష్టము అన్నీయో తీరు. నీ కష్టము నష్టము అన్నీయును తీరు. క్షేమములే నీ దరి చేరు. సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయును. నిన్ను సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయును. నిన్ను బలపరచి పూర్ణుని చేయు. అడుగుదాం దేవుని, అసంపూర్ణముగా ఉన్న మా జీవితములలో నాయన నీకు సంపూర్ణత దయచేయండి ప్రభా. బలపరచండి ప్రభు. అందరూ అడగండి దేవుని, ప్రభా మమ్మల్ని మీరు బలపరచండి యేసయ్య, స్థిరపరచండి యేసయ్య. ఓ బలపరచండి యేసయ్య, స్థిరపరచండి యేసయ్య. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
కృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వ కృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞలే వాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. అడుగుదాం దేవుని, నాయన నన్ను స్థిరపరచండి. యేసయ్య మమ్మల్ని మీరు బలపరచండి ప్రభువా, ఘనపరచండి నాయన, హెచ్చించండి, మా స్థితిగతులను మీరు మార్చండి ప్రభువా. ఎంతమంది అడగగలరు దేవుని? యేసయ్య నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన, నీవు మాత్రమే హెచ్చించగల సమర్థుడవు, నీవు మాత్రమే స్థిరపరచువాడవు, నీవు మాత్రమే బలపరచువాడవు, బలహీనులను బలపరచువాడవు, అస్థిరమైన వారిని, స్థిరత్వం లేని వారిని స్థిరపరచువాడవు నీవు ప్రభువా. అడుగుదాం దేవుని స్థిరపరచండి. ఎంతమంది మీ జీవితాలలో ఇంకా స్థిరమైనటువంటి జీవితం లేకుండా అస్థిరముగా, మీకు గమ్యములు ఇంకా మీకు తెలియకుండా, ఎక్కడికి చేరాలో ఏమి చేయాలో తెలియకుండా అస్థిరమైన జీవితంలో ఎంతమంది జీవిస్తున్నారో వారందరినీ నేను స్థిరపరచడానికి సిద్ధముగిన దేవుని అడగండి. ప్రభువా నన్ను స్థిరపరచండి నాయన, నన్ను స్థిరపరచండి ప్రభువా. ఓ సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయు, నిన్ను సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయును, నిన్ను బలపరచి పూర్ణుని చేయును, నిన్ను బలపరచి పూర్ణుని చేయున్, కనుమరుగు చేయుదు నన్నే వారెదుట, ఎనలేని వృద్ధి చేయు దేవా. పడదామా? కనుమరుగు చేయుదు నన్నే వారెదుట, ఎనలేని వృద్ధి చేయు దేవా. సరిచేయజాలని నీ బ్రతుకు, సరిపరచతానే వచ్చుచున్నాడు, సరిచేయజాలని నీ బ్రతుకు,
సరిచేర్చ తానే వచ్చుచున్నాడు. సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయును. నిన్ను సరిచేయును, స్థిరపరచును, బలపరచి పూర్ణుని చేయును. నిన్ను బలపరచి పూర్ణుని చేయును. యేసునామములకి ఆరాధన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. అందరూ అలా నిల్చునుండి కానీ అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్దాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. స్లోగా అందరు కలిసి చదువుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరి పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచు. అందరు కూర్చుందా అండి. ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఈ యొక్క ఆరాధనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ హ్యాపీగా ఉన్నారండి? ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. గడిచిన వారము మనము పరలోక రాజ్యం గురించి మనం మాట్లాడుకున్నాం. పరలోక రాజ్యం సిరీస్ ఆఫ్ సెర్మన్స్ నేర్చుకుంటున్నాం. ఇది నాకు తెలిసి ఒక 15 వారాలు ఉంటుంది. ఎన్ని వారాలు చెప్పండి? ఈ ఒక్క ఉపమానమే 3 వారాలు ఉంటుంది, 4 వారాలు ఉంటుంది. తర్వాత విత్తనం ఆవగింజని పోలి ఉందంటాడు, ఇంకొక చోట పులిసిన పిండిని పోలి ఉందంటాడు, ఇంకో చోట కప్పెట్టిన ధనము భూమిలో పూడ్చబడిన ధనం. అలా పరలోక రాజ్యం. ప్రియమైన దేవుని వెరీ వాల్యుబుల్ సర్మన్స్, చాలా విలువైనవి. పోయిన వారం నేను మీకు చెప్పాను కదా, పరలోక రాజ్యం గురించి తెలుసుకోకుండా పరలోక రాజ్యానికి ఏం సిద్ధపడతాం మనం? కొంచెం ఒక పాయింట్ వాల్యూ తగ్గించి దేని గురించైనా మనం తెలుసుకున్నప్పుడు దాని మీద మనం ప్రేమ పెంచుకుంటాం కదా. దాన్ని ఇష్టపడినప్పుడు దాని మీద మనం ప్రేమ పెంచుకుంటాం. ప్రేమ పెంచుకుని ఏం చేస్తాం చెప్పండి? ఇంకా తెలుసుకోవాలనుకుంటాం. ఎన్నో దేశాలు తిరిగాను. ఇండియాలో ఉన్న ఆగ్రా వెళ్ళలేదు నేను. ఢిల్లీలో ఉన్న ఆగ్రా తాజ్మహల్ దగ్గరికి నేను వెళ్ళలేదు. ఎన్నో చూశాను. ప్రపంచంలో ఎన్నో వింతలు చూశాను. ఎన్నో దేశాలు తిరిగాను. మనోడితో నేను 6 దేశాలు తిరిగాను కదా. దుబాయ్ అనుకోకుండా మనం దుబాయ్ వెళ్ళాం. 6 దేశాలు చూశాను, 6 వింతలు చూశాను, అద్భుతాలు చూశాను. కానీ ఢిల్లీలో ఉన్న ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ నేను వెళ్ళలేదు. ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు నేను వాళ్ళని అడుగుతాను, ఎలా ఉంటారా తాజ్మహల్? వన్ ఆఫ్ ది వండర్స్, వింతల్లో, ప్రపంచ వింతల్లో అది కూడా ఒకటి కదా, ఎలా ఉంటుంది అని నేను అడుగుతాను. చాలా కాలంగా దాని గురించి నేను తెలుసుకుంటున్నాను. దాని మీద నాకు ఆశ ఉంది కాబట్టి దాని గురించి నేను తెలుసుకోవాలంటాను. దాని గురించి నేను తెలుసుకునే కొలది ఇంకా నాకు దాని మీద ఏం పెరుగుతుంది చెప్పండి? ప్రేమ పెరుగుతుంది. ప్రేమ పెరిగి
అక్కడికి వెళ్ళాలని నేను సిద్ధపడతాను. అక్కడ వెళ్ళడానికి డబ్బులు నేను దాచుకుంటాను. అక్కడికి వెళ్ళడానికి కొత్త బట్టలు కొనుక్కుంటాను. అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన అన్ని వస్తువులు నేను సిద్ధం చేసుకుంటాను. తెలుసుకుంటే ప్రేమ పెరుగుద్ది. ప్రేమ పెరిగిందంటే చూడడానికి ఆశపడతాం. చూడడానికి ఆశ పుట్టిందంటే అప్పు చేసుకున్నానా మనం వెళ్ళిపోతాం, అంతే కదండి. ఒక్కసారి అది చూడాలి అనుకున్నామంటే అప్పైనా సరే మనం చేసుకుని వెళ్ళిపోతాం. దేవుని రాజ్యం నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు దాని గురించి తెలుసుకోవాలి. దాని గురించి నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీకు ఏమొస్తుంది? దాని మీద నీకు ప్రేమ వస్తుంది. ఎప్పుడైతే దాని మీద నీకు ప్రేమ పెరిగిందో ఏం జరుగుద్ది? అక్కడ వెళ్ళడానికి నువ్వు సిద్ధపడతావు. పరలోక రాజ్యం అంటే ఏంటో తెలియకుండా నేను పరలోకం వెళ్ళిపోతానంటే ఫన్నీగా ఉంటుంది. సిద్ధపాటు లేకుండా వెళ్ళినట్టుగా అవుతుంది. అందుకే కదా సిద్ధపడిన కన్యకల గురించి ప్రభు వాక్యం చెప్తాడు. తెలీదు పెళ్ళికొడుకు వస్తాడంటే పెళ్ళికొడుకే కదా. ఎంతోమంది పెళ్ళికొడుకులు చూసాం. మా పక్కింటి వాళ్ళకి పెళ్ళి అయింది, ఆ పెళ్ళికొడుకుని చూసాం. అవతలింటికి పెళ్ళి అయింది, ఆ పెళ్ళికొడుకుని చూసాం. చాలామంది పెళ్ళిళ్ళు అయినవి, అందరు పెళ్ళికొడుకులు చూసాం. వస్తారులే, ఏముంది, ఏదో ఆ టైంకి వెళ్ళిపోతే చాలు అనుకుని సరైన సిద్ధపాటు లేదు. ఎందుకంటే వచ్చే పెళ్ళికొడుకు గురించి వీళ్ళు సరిగా తెలుసుకోలేదు. అందరు పెళ్ళికొడుకులు ఒకేలా ఉండరు కదా. ఒక్కొక్క పెళ్ళికొడుకు సూట్ వేసుకుని వస్తాడు, ఒక్కొక్క పెళ్ళి గుర్రం మీద వస్తాడు, ఒక్కొక్క పెళ్ళికొడుకుని మోసుకుని వస్తారు, తట్టలో పెట్టుకుని వస్తారు, రకరకాలుగా వస్తారు. ఏ పెళ్ళికొడుకు వస్తున్నాడో ఆ పెళ్ళికొడుకి వాడికి నచ్చినట్టుగా మనం సిద్ధపడాలి. సిద్ధపాటు లేని పరలోక రాజ్య వారసులు పరలోక రాజ్యం చేరరు. కాబట్టి దేవుడు ఈ యొక్క మత్తయి సువార్తలోనే ఎన్ని అధ్యాయాలు పరలోక రాజ్యం గురించి చెప్తాడో, ఎన్ని విధాలుగా చెప్తాడు. విత్తనంలా చెప్తే అర్థం అవ్వదని ఆవగింజలా చెప్తాడు, ఆవగింజలా చెప్తే అర్థమని కత్తిలా చెప్తాడు, కత్తిలా చెప్తే అర్థం అవ్వదని పులిసిన పిండిలాగా చెప్తాడు, పులిసిన పిండిలాగా చెప్తే అర్థం అవ్వదని దాచబడిన ధనంలాగా చెప్తాడు. ఎందుకంటే ఏదోలాగా ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఏదోలాగా దేవుని దాన్ని అర్థం చేసుకుంటారు కదా. ప్రియమైన దేవుని పిల్లారా, నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ నోయింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యమును గురించి తెలుసుకొనటంలో ఉన్న ఆవశ్యకత చాలా ఉంది. మనందరూ పరలోకం వెళ్తామా? ఎంతమంది వెళ్ళరో చేయొద్దండి. నేను పరలోకం వెళ్ళను అన్నవాళ్ళు చేస్తండి, నేను పరలోకం వెళ్తాను అన్నవాళ్ళు చేస్తండి. హల్లెలూయా. మీరిద్దరు వెళ్ళరు అనుకుంటాను. ఏ ఫ్రెండ్సా? ఆవిడ బాప్తిసం మొదలేదు, ఈవిడ కూడా ఉండిపోయేలాగా ఉంది. ఆలయంలో దైవజనుడు ఏదైనా చేయమంటే వెంటనే చేయాలి, సిగ్గుపడకూడదు. సో అందరూ పరలోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాము. మంచి మంచి టీవీ షోలు ఉంటాయి కదా, ఆదివారం ఏదో శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇవన్నీ ఎలా తెలిసి మీకు అడగండి. ఆటోమేటిక్గా అలా వస్తూ ఉంటాయి. మొబైల్ ఎప్పుడైనా వాక్యం విందామని చూసినా ముందు అదే వస్తుంది. అది వచ్చిన తర్వాత, అది వెళ్ళిన తర్వాత వాక్యం వస్తుంది యూట్యూబ్లో. ఇప్పుడు ఇంతకుముందు తెలుసుకోవాల్సిన అవసరం వాడే చెప్తాడు. సో ఎంత మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆదివారం కొరకు ఎంతో కష్టపడి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఆదివారం కోసమే ప్రోగ్రామ్స్ చేస్తారు టీవీ షోల వాళ్ళు. మంచి మంచి సినిమాలన్నీ ఆదివారమే రిలీజ్ చేస్తారు. మంచి మంచి ఫ్రెష్ మేకలన్నీ ఆదివారమే కోస్తారు. మంచి మంచి ఫ్రెష్ కోళ్ళన్నీ ఆదివారమే కోస్తారు. అవన్నీ వదులుకొని పక్కన పడేసి 9 గంటలకు ఆరాధన అంటే మనకు ఖచ్చితంగా 9 గంటలకే మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడికి మీరు రావాలంటే కొంతమంది గంట ప్రయాణం చేసి రావాలి, ఎక్కడి నుంచో రావాలి. కొంతమంది దగ్గరే ఉన్నారు, కొంతమంది పక్కలే ఉన్నారు. ఎవరైనా మినిమం 1.5 అవర్ 1 అవర్ మీరు సిద్ధపడి ఆలయానికి వస్తున్నారు. ఎందుకంత కష్టం? ఎందుకంత? ప్రతివారం ఎందుకు రావాలి? ప్రతివారం ఎందుకు వినాలి వాక్యం అని మనం ఆలోచన చేసినట్లయితే నువ్వు సిద్ధపడుతున్నావు దేవునికి రాజ్యము. వారం వెంబడి వారము, సంవత్సరం వెంబడి సంవత్సరం నువ్వేమవుతున్నావు అంటే సిద్ధపడుతున్నావు. కొత్త బట్టలు కొనుక్కుంటున్నావు, వస్త్రములు కొనుక్కుంటున్నావు, పాదరక్షలు కొనుక్కుంటున్నావు, నడుముకి దట్టి నువ్వు కొనుక్కుంటున్నావు, సర్వాంగ కవచములు ధరించుకొని ఆ యొక్క పెళ్లి కుమారుని సిద్ధపడడానికి నువ్వు వెళ్తున్నావు. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి నేర్చుకుంటావు. దేవుని రాజ్యము గురించినటువంటి ఈ యొక్క వాక్యం ఒక రోజుతో ఒక వారంతో మోగదు. ఇంచుమించుగా అన్నీ కలిపి ఒక 15 వారాలన్నా ఉంటుంది. కానీ ఒక్కొక్క వారము దేవుడు ఒక్కొక్క రీతిగా, టాపిక్ ఒకటేనే కానీ
విధానము, వాక్యము మారిపోతుంది. ఇవి చూడండి, 15 వారాల తర్వాత 15 వాక్యాలు, ఏది ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా దేవుడు మాట్లాడతాడు. పోయిన వారం మనం నేర్చుకున్నాము విత్తువని యొక్క ఉపమానముల గురించి మనం నేర్చుకున్నాము. పరలోక రాజ్యమునకు వెళ్ళే వాని యొక్క హృదయం ఎలా ఉండాలి అన్నదాని గురించి మనం నేర్చుకుంటూ ఆ ఉపమానంలో 4 రకాలైన హృదయముల గురించి చెబుతాడు. ఒకటి త్రోవ ప్రక్కన త్రోవ లాంటి హృదయం. ఎటువంటి హృదయం చెప్పండి? త్రోవ లాంటి హృదయం మీద ఏది స్థిరముగా ఉండదు. ఉన్న కాకులు పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుని వెళ్ళిపోతాయి. ఎన్నో కారులు వస్తాయి, ఎన్నో వస్తాయి, ఏవి అక్కడ ఉండవు. అస్థిరమైనటువంటి మొలకెత్తే లోపలనే వేరొకటి వచ్చేసి వెళ్ళిపోతుంది కదండి. వేరొక పక్షి ఏదైనా వచ్చి ఆ విత్తనాన్ని పట్టుకుని వెళ్ళిపోతుంది. మొలకెత్తడానికి సమయం కూడా ఉండదు, ఎందుకంటే ఆ నేల అందుకు పని చేయదు. సో మొదటి హృదయం గురించి నేర్చుకున్నాము. పరలోక రాజ్యమునకు వెళ్ళాలనుకుని అనే హృదయము త్రోవ ప్రక్కన త్రోవ లాంటి హృదయముగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు రెండో వాక్యం మనం నేర్చుకుంటాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21 వచనములు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20-21 వచనములు చదువుతారా? రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైన కలుగానే ఏం పడిపోతాడంట? అభ్యంతరం పడిపోతాడు. అబ్బాయి మాకు ఇది పనిచేయదండి వాక్యం, అభ్యంతరం నో. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే వీని యొక్క హృదయము రాతి లాంటి హృదయం. ఎటువంటి హృదయం చెప్పండి? రాతి లాంటి హృదయం. బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే ఈ రాతి నేల లాంటి హృదయం గల వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చాలా చక్కగా వ్రాయబడింది. వాక్యము విని, ఆ తర్వాత పదం చెప్పండి, వాక్యం విని వెంటనే. 3 ఉంటాయి అక్కడ. వాక్యం వింటాడు, వెంటనే రెండోది. మూడోది ఏంటంటే సంతోషంతో అంగే. 4వది ఏంటంటే కష్టాలు వస్తే వదిలే. 4 విషయాలు మనం తెలుసుకోవాలి ఈరోజు. ఈ రాతి నేల స్వభావము. ఈ రాతి నేలకు వెళ్ళే ముందు మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మీలో ఎవరి హృదయమైనా ఆ త్రోవ లాంటి హృదయం ఉందా? ఉన్నట్లయితే ప్రభు దగ్గర దాన్ని మీరు పెట్టాలి. ప్రభువా, ఎన్నో వారాలు వాక్యాలు వింటాను ప్రభు, ఒక్క వారం కూడా నీకు వాక్యము నిలబడదు నా దగ్గర అంటే యువర్ రోడ్ ఈజ్ వెరీ బిజీ. ఏం చెప్పండి? యువర్ రోడ్ ఈజ్ వెరీ బిజీ. నీ త్రోవ ఎప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని రోడ్ల మీద డస్ట్ కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే వెహికల్స్ వెళ్తున్న స్పీడ్కి అక్కడ బూడిది కూడా లేచి పక్కకి కదా. కొన్ని రోడ్స్ అసలు డస్ట్ ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఆ వెహికల్ వెళ్తున్న ఒక 80 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి ఆ వెహికల్ కింద గాలి కూడా అంతే వేగంగా ఉంటుంది. ఆ కిందనున్న గాలి రోడ్డు మీద ఉన్న చెత్తని తీసుకుని అలా పక్కకి పడేస్తుంది. నథింగ్. అసలు నీ రోడ్డు మీద విత్తనం కాదు కదా, ఇసుక రేణు కూడా ఉండదు. ప్రభువా, అటువంటి హృదయముగా నాకు హృదయాన్ని ఉంచకండి అని ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయంటే ఈ రోజున ఒక వాక్యం వింటారు, రేపొద్దున ఇంకో వాక్యం వింటారు, రేపొద్దున ఇంకొక వాక్యం వింటారు, రేపొద్దున ఇంకొక మతం గురించి కూడా వింటారు. ఒక ఆమె మన అమెరికాలో అంటుంది, ఐఎమ్ రీడింగ్, ఒక బుక్ గురించి చెప్తూ అంటుంది, ఆ పుస్తకాన్ని చదువుతున్నాను అంటుంది. బైబిల్ చదువుతున్నాను, బైబిల్ కూడా చదువుతున్నాను. మళ్ళీ అంటుంది, మీ దేశంలో పలానా పుస్తకం దొరుకుద్ది కదా, నెక్స్ట్ వచ్చినప్పుడు పట్టుకొస్తావా, అది నేను చదువుకుంటాను, ఇంగ్లీష్ వెర్షన్ దొరుకుద్దా అని అంటుంది. ఎన్ని పుస్తకాలు చదువుతావు నువ్వు? ఎన్ని గ్రంథాలు చదువుతావు? ఎన్ని మతాల గురించి నువ్వు తెలుసుకుంటావు? నీకంటూ స్థిరమైనది ఏది లేదంటే ఏది ఉండదు. ఎందుకంటే వారి హృదయం ఎటువంటి చెప్పండి, ఒక రోడ్ లాంటిది. ఎటువంటి చెప్పండి, ఏమీ నిలబడదు, ఏమీ స్థిరపడదు వాటి మీద. యూజ్ లేదు. 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 40, 50 సంవత్సరాలు కూడా విశ్వాసులు ఉంటారు. ఏదన్నా నాటబడిందా నీ హృదయం అంటే ఏమీ లేదు చెప్పండి, ఏమీ లేదు. దొర్లుతూ ఉంటుంది వాక్యం. పడతాయి, దొరుకుతాయి, ఎత్తుకుపోతాయి, పడతాయి. అలా ఉండకూడదు. ప్రభువుని ప్రార్థన చేసుకోవాలి. రెండో వాక్యానికి మనం వెళ్తున్నాం. రెండు హృదయము రాతి నేల. ఏ నేల చెప్పండి?
వీళ్ళకి 4 గుణాలు ఉంటాయి. ఒకటి రాతి నేల ఉన్న గుణం ఏంటంటే వాక్యం వింటారు, ఆ వాక్యం విన్న వెంటనే అని ఉంటుంది అక్కడ. ఇంకా సమయం కూడా ఎవరు వెంటనే అని ఉంటుంది. వెంటనే అని ఉండి సంతోషంతో అంగీకరిస్తారు. మూడోది. నాలుగోది శ్రమస్తే అభ్యంతర పడిపోతారు. 4 విషయాలు అంటే రాతి నేల సాధారణంగా ఏమైనా మొక్కలు మొలిస్తే రాతి నేల మీద, ఇక్కడ మొక్కలు మనం పెంచడానికి 4 ఎకరాల నేలలో ఎంతో మట్టిని మనము ఒక చెరువునే తవ్వాల్సినంత మట్టి మనం తెచ్చుకున్నాం బయట నుండి. ఈ రోజున అంత ఆహ్లాదకరంగా కొబ్బరి మొక్కలు 200 కొబ్బరి మొక్కలు పెరుగుతున్నాయంటే రాళ్ల మీద పెరగట్లేదు అవి. ఆ రాళ్ల పైన మట్టి పొరలు మనం వేసాం, మట్టి పొరలో పెరుగుతున్నాయి. మేము వచ్చినప్పుడు ఇక్కడ ఈ స్థలం అంతా కూడా ముండ్ల పొదలు, రాళ్ళు, షూ అసలు నిలబడేది కాదు మాకు, అసలు స్కాటర్ అయిపోయేటువంటి పరిస్థితి. రాళ్ల మీద రాళ్ల లాంటి ప్రదేశం అది. ఒక్క విత్తనం కాదు కదా, ఒక చెట్టు కూడా లేదు, ఏదో చిన్న చిన్న మొక్కలు ఉండేవి అంతే. రాతి నేల మీద వేరు పారడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే రాతి చాలా బలంగా ఉండదని వేరు చొచ్చుకుని వెళ్ళాలి కదా, చిన్న వేరు వెళ్ళాలి కదా. వేరు చొచ్చుకునడానికి ప్లేస్ లేదు కాబట్టి రాతి మీద ఏ నేలలో మొలవంట. విత్తనం పడుతుంది, కొంచెం మొలుస్తుంది, బొత్తిగా మొలవకుండా ఉండదు, కానీ వేరు లోతుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు దానికి. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాక్యము విని వెంటనే సంతోషంతో. ఏం చెప్పండి, వాక్యం విన్న వెంటనే సంతోషం. వీళ్ళని ఏమంటామంటే మనము ఎంతూజియాస్టిక్ పీపుల్, చాలా సంతోషపరులు, భావోద్రేకం. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే సంతోషం కలిగించే వాక్యం చెప్తేనే వింటారు, నొప్పించే వాక్యం చెప్తే వీళ్ళు వినరు. అక్కడ వ్రాయబడి ఉంది సంతోషంతో అంగీకరిస్తారు, ఎందుకంటే ఎమోషనల్గా కావాలి. ఎప్పుడు నువ్వేం చెప్పాలంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు చాలా డబ్బులు వస్తాయి అని చెప్పాలి వీళ్ళకి. దేవుడు చాలా మంచోడు అని చెప్పాలి. దేవుడు కోపస్తుడు అంటే ఉండరు వీళ్ళు. భావోద్రేకం కావాలి వీళ్ళకి. విన్న వెంటనే అంటే ఇట్స్ ఎమోషనల్. అటువంటి వాక్యములు చెప్పకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి ఆరాధన సంఘాల్లో చేయకూడదు. ఎమోషనల్ ఆరాధన చేయకూడదు, ఎప్పుడు కూడా ఎమోషనల్ ఆరాధన చేయకూడదు, ఎమోషనల్ వాక్యం చెప్పకూడదు. ఒక ఆయన అంటాడు, మీ వాక్యం భలే ఉంటుంది కానీ మీ వాయిస్లో బేస్ లేదంటున్నాడు. ఏమి లేదంటే నా వాయిస్లో చిన్నపిల్లలు మాట్లాడతారంటే మీరు చాలా పెద్ద కదా అంటారు. నేనేం చేయను. మరి ఆయన అంటాడు, నాకు టెక్నాలజీ తెలుసు, ఒక బేస్ డివైస్ కొంటాను మీకు, అప్పుడు మీరు మాట్లాడితే గుండెలు గుబ్ గుబ్ అనాలంట. మళ్ళీ అంటాడు, అయ్యగారు చూడండి, అయ్యగారు చెప్తే గుండెల్లోంచి గుబులు వచ్చేద్దండి ఆయనకి. ఏమొస్తుందంట, అయ్యగారు వాక్యం చెప్తుంటే ఆ బేస్కి గుండెల్లోంచి గుబులు వచ్చేద్దంట. నీకు గుండెలోంచి గుబులు వస్తుంది, బాగానే ఉంది, నువ్వు 18 సంవత్సరం చదువుతున్నాడు చర్చికైనా, ఇంచి మారలే. ఎంత నీ బేస్ లేకపోతే నీ సౌండ్ సిస్టమ్ లేకపోతే, ఒక ఆయన కీబోర్డ్ వాయిస్తుంటే వెనకాల ఉరుములు మెరుపులు వేస్తున్నారు కీబోర్డ్ వాళ్ళు. ఆయన ఇదిగో ప్రపోజ్ డు 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 అన్నట్టున్నాడు, మళ్ళీ ఆ డమ్ములు కొట్టేవాడు చిక సౌండ్లు చేస్తాడు. ఎందుకు అవన్నీ నీకు? చూడండి ఏం జరుగుతుందో. కింద నుండి చప్పట్లు కొట్టి అరిసేవాళ్ళు కొంతమంది, కేకలేసేవాళ్ళు కొంతమంది, ఉట్టిదే వాళ్ళు పెట్టుకునేవాడు కొంతమంది. కీబోర్డ్ శబ్దాలతోటి ఎమోషనల్ సాంగ్లు పెట్టి కొట్టడే 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 డ్రమ్ముడు కొడతా ఉంటాడు, వీళ్ళు కొడతా ఉంటారు. అంతే గాలి తీసిన బుడగల నిమిషాలు అయిపోతారు. నీ ఆరాధన వల్ల నీకు ఎటువంటి ఉపయోగమో లేదు, ప్రభువుకి వీలు ఉండదు, నీకు ఉండదు. ఒక ఎమోషనల్ ఫీలింగ్, చాలా మంచి ఆరాధన చేశాను, ఆ పాట వల్ల నీ జీవితంలో మార్పు వచ్చిందంటే ఏమీ రాలేదు. మరలా ఆయన కాకుండా ఇంకొక ఆయన వచ్చి పాడితే మళ్ళీ పాడరు పాటలు. ఆయన పాడితేనంటే దేవుడు దిగొస్తాడండి అంటారు. ఆయన ఏం పాడతాడు, వీళ్ళేం పాడట్లేదు. నీ హృదయం ప్రాబ్లం, నువ్వు ఎమోషనల్గా ఉంటున్నావు. ఒక్కొక్క అంటాడు, ఒక ఆమె అయితే ఒక అబ్రహాం గారు ఒక ఆయన వాక్యం చెప్పడానికి మేము ఆలయం తీసుకుని వచ్చేవాళ్ళం, పెద్ద ఆయన్ని. ఒక ఆమె ఏడుస్తూ ఉండేది ఆయన చూస్తుంటే, మళ్ళీ నేను కానీ మా తాతగారు వాక్యం చేసి ఎప్పుడు ఏడలే. ఏమ్మా అబ్రహాం గారిని చూసి ఏడుస్తున్నావు అంటే, ఆయన వాక్యం చెప్తుంటే మా పెద్దయ్య గారు గుర్తొస్తారండి, ఆయన చచ్చిపోయాడండి అంటుంది.
ఆయనకి బాప్తిస్మం వచ్చిన ఆయనలాగే ఉంటాడంట. ఆయన వాక్యం చెప్పినంతసేపు ఆయన ఏడుస్తూనే ఉంటుంది. వాక్యం గురించి కాదు, అయ్యగా చచ్చిపోయారు. ఈయన చూసినప్పుడల్లా ఆయన ముఖమే గుర్తు. ఆయనలాగే మాట్లాడతాడండి, ఆయనలాగే చేస్తాడండి. అందుకే నాకు ఆయన వాక్యం చెప్పినంతసేపు గుర్తొస్తాడండి. ఏం జరుగుతుంది ఆలయాలలో? ఎప్పుడు మనం ఎమోషనల్కి ఛాన్స్, ఎప్పుడన్నా మ్యూజిక్ స్పీడ్ అయిపోతున్నా, లేకపోతే అన్వాంటెడ్గా మన ప్రజలను ఎమోషనల్ చేస్తున్నాము అని అనిపించినప్పుడు ఏమవుతామంటే అలా కామ్గా మనము వెళ్తాము. ఆత్మ అనేది ఎమోషనల్ కాదు. నిజమైన ఆత్మ ఏ శబ్దములు లేకపోయినా కూడా అది బయటకు ఒక్కసారే పొర్లి పారుతుంది. మీకు 2 ఉదాహరణలు చెప్తాను చూడండి. భూమిలో బాంబు వేసినప్పుడు ఏమవుతుందంటే, మీకు ఎప్పుడైనా చూసారు లేదా, ఓఎన్జీసీ వాళ్ళు బాంబులు వేస్తారు కదా. ఓఎన్జీసీ వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో ఆయిల్ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయడానికి ప్రతి 100 అడుగులకి లేకపోతే 200 అడుగులకి హోల్స్ పెడతారు. చాలా లోతుకంట వాళ్ళు ఏం చేస్తారంటే హోల్స్ పెట్టి ఒక బాంబు లోపలికి పంపిస్తారు. ఆ బాంబు ఏం చేస్తుందంటే బాగా లోపలికి వెళ్ళిన తర్వాత బాంబు బ్లాస్ట్ చేస్తుంది. మేము అది చూస్తుండేవాళ్ళు చిన్నప్పుడు. ఆ డ్రిల్ వాళ్ళు ఒక రూట్లో వేసుకుంటూ వెళ్తారు, ఇంక స్కూల్కి వెళ్ళకుండా స్కూల్ ఎగ్గొట్టి, లేకపోతే అంకుల్ బాంబులు ఎప్పుడు వేస్తారని అడగడం. ఆ టైంకి వాళ్ళు చెప్పిన టైంకి ముందే మేము వచ్చేసి కూర్చోవడం. ఎందుకు అంటే కింద బాంబు పేలినప్పుడు ఆ బాంబు యొక్క ఉద్రిక్తకు ఆ చుట్టూ ఉన్న మట్టి కొంచెం నీళ్ళన్నీ కూడా పైకి వస్తాయి, చాలా హైట్ వస్తాయి. మేము అనుకునేవాళ్ళు అక్కడ గ్యాస్ పడుతుంది అని మేము చాలా సంతోషపడిపోయేవాళ్ళు. 2-3 మినిట్స్లో చప్పగది అయిపోయేది. ఒకరోజు అది అయిపోయింది, వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. 1 ఇయర్ తర్వాత ఆ బలహీన పడిపోయినటువంటి ఆ నేలలోండి సడన్గా ఒక బ్లోఅవుట్లాగా వచ్చింది. మీకు తెలుసా? మీకు పాసర్లపూడి బ్లోఅవుట్ అని ఎప్పుడైనా విన్నారు మీరు? నెట్లో మీరు కొట్టండి, పాసర్లపూడి బ్లోఅవుట్ అని ఒకటి ఉంది. అదేమైందంటే వాళ్ళు దాన్ని మూసేసి వెళ్ళిపోయారు లేదనుకుని, కానీ న్యాచురల్గా దాని కిందనున్న ఆ యొక్క గ్యాసు ఎవరి ప్రమేయం లేకుండానే పైకి వచ్చేసింది. అది నేచురల్. బాంబు వేసినప్పుడు వచ్చింది ఆర్టిఫిషియల్, నిజమైనది కాదు. నిజమైన ఉద్రిక్తత నువ్వు ఎంత కప్పెట్టేసి క్లోజ్ చేసేసి నువ్వు వెళ్ళిపోయినా కూడా అదేమవుతుందంటే అది కింద ఆగదు. హల్లెలూయా అని చెప్పవసరం లేదు. దేవుని యొక్క వాక్యముని విన్నప్పుడు న్యాచురల్గా నీలోంచి ఏమొస్తుంది చెప్పండి? ఒక మంచి వయస్సులోడు హల్లెలూయా ప్రైజ్ నువ్వు చెబుతావు. భావోద్రేకముతో కూడిన వాక్యములు మనం చెప్పకూడదు. భావోద్రేకంతో కూడిన సిస్టమ్స్ మనము అరేంజ్ చేసుకోకూడదు. భావోద్రేకంతో కూడిన ఆర్టిఫిషియల్ థింగ్స్ మనము క్రియేట్ చేసుకుని ప్రజలను ఒక సూడో ఎమోషన్ అంటారు దాన్ని, ఆర్టిఫిషియల్ భావోద్రేకంలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళందరినీ గొప్పగా నువ్వు పెద్ద శబ్దాలు చేపించి అది చేసి ఇది చేసేసి, అమ్మయ్య ఈరోజు నేను చాలా వాక్యం చెప్పేశాను, మంచి వాక్యం చెప్పేశానని నువ్వు, సంఘమేమో చాలా మంచి వాక్యం వినేసామని నేమో, కానీ నీ హృదయం మాత్రమో మారలేదు. ఎందుకంటే అది భావోద్రేకమే. నిజమైన నేల అయితే విత్తనం మొలుస్తుంది. విని వెంటనే భావోద్రేకంతో కూడిన మొక్క రాతి మీద నేల మీద మొలిచిన మొక్కతో సమానంగా అయిపోతుంది. ఏదైనా శ్రమలు వస్తే అభ్యంతరపడతారంట. అభ్యంతరపడ్డం ఏంటి? నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు, నీకు ఈ రోజున మేము డబ్బులు ఇవ్వమంటే అరే ఎదిగి అంత మాట అన్నారు, ఎవరు చెప్పారు నమ్ముకున్నానని? ఏదో గుడికి వెళ్తాం అంతే, పాటలు బాగుంటాయి, చక్కగా పాటలు పాడొస్తాం. కొంతమంది ఆలయాల్లో పాటలకే వస్తారు, కొంతమంది ఆలయాలు వాక్యానికే వస్తారు. యాక్చువల్ ఆరాధన అంటే ప్రారంభ ప్రార్థన నుండి చివరి ఆమెన్ వరకు కూడా. ఏదో పాటలు బాగున్నాయి వెళ్ళామండి, ఏదో మా పక్కింటి వాళ్ళు పిలిచారని వెళ్ళామండి, ఏదో బాగుందని వెళ్ళామండి. కొంతమంది ఆలయం స్ట్రక్చర్ని చూసి వస్తారు, పెద్ద ఆలయం అని చెప్పి వస్తారు. కొంతమంది ఉత్ప్రేరకాలు ఇవన్నీ ఏమంటారు చెప్పండి? స్టిమ్యులేటర్స్ మనకు వద్దు, ఎమోషనల్ థింగ్స్ మనకు వద్దు. నీ రాతి నేల మెత్తనైన నేలగా మారాలి తప్ప
నేను చెప్పాను కదా, వాళ్ళు ఆల్రెడీ బాంబు వేసి ఏం చేస్తారు చెప్పండి, ఆ నేలను బ్రేక్ చేశారు, క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. 1 year తర్వాత బ్లో అవుట్ జరిగింది. 1 year తర్వాత బ్లో అవుట్ జరిగింది. నీ నేల, ఆ రాతి లాంటి నేల ఏమంటే బ్రేక్ చేయబడాలి. విత్తనము వేరు పారడానికి అనువైన నేలగా అది మార్చబడాలే తప్ప, అటువంటి నేలగా నీ నేల నువ్వు మార్చుకోవాలి. ఏమి చేయాలి అటువంటి నేలను గురించి అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ నేలతో నువ్వేం చేయాలి? మాట్లాడాలి. ఏం చేయాలి చెప్పండి? మాట్లాడాలి. మోషేతో దేవుడు అంటాడు, వెళ్ళు మోషే, ఆ రాతితో నువ్వు ఆ రాయి నువ్వు కొట్టు అంటాడు, ఆ రాయి నువ్వు మాట్లాడు అంటాడు. రాతితో మాట్లాడడం ఏంటి? రాతితో ఎవరన్నా మాట్లాడతారా? కానీ దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే కాదు, నేను మాట్లాడితే కాదు, రాయిలే మహో. మనం మాట్లాడితే గుడ్డు కూడా పగలదు కదా. మనం మాట్లాడితే కాదు, దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడితే రాళ్ళని సరి పగిలితాయి. అంటే మోషేతో అంటాడు, స్పీక్ టు ద మౌంటైన్, స్పీక్ టు ద రాక్. ఆ రాతితో నువ్వు మాట్లాడు. మోషే వెళ్ళి, రాయి మాకు నీళ్ళు ఇమ్మని యెహోవా చెప్తున్నాడు అంటే, ఆ యొక్క మాట యెహోవా నీళ్లు మాకు ఇమ్మంటున్నాడు అన్న వెంటనే ఆ రాతిలోంచి ఏమొచ్చినాయి చెప్పండి? నీళ్లు వచ్చినాయి. దేవుని యొక్క మాట రాతిలోంచి నీళ్లు ఇవ్వగల మాట. చెరువులో నుండో, బావిలో నుండో, నదిలో నుండో, సముద్రంలో నుంచో నీళ్ళు ఇవ్వడం కాదు. నీళ్లు ఉండని ప్రాంతము రాయి అంటే. ఒక చుక్క కాదు కదా, ఒక తేమ కూడా ఉండదు రాతిలో. మైనస్ కంటెంట్, 0 కంటెంట్ ఆఫ్ వాటర్, మాయిశ్చర్ ఏముండదు రాతిలో. ఒక మట్టి ముద్ద అలా తయారై అనేక సంవత్సరం అందులో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత రాయిలాగా అది ఫామ్ అవుతుంది. 0 కంటెంట్ ఆఫ్ వాటర్లో ఉండి దేవుడు సమృద్ధి అయిన నీళ్ళు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. నీ హృదయము ఎంతటి గట్టిదైనా సరే దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే మెత్తని మాంసపు హృదయముగా మారుస్తాడు ఆయన. నీ హృదయములో నీరు లేకపోయినా ఆ యొక్క హృదయములోని నీళ్లు లేని నీ హృదయములోంచి విస్తారమైన నీళ్లు, 6 లక్షల మంది తాగగలిగే నీళ్లు ఒక రాతిలో నుంచి పుట్టాడు. స్పీక్ టు ద రాక్. రాతితో నువ్వు మాట్లాడు. ఒక చోట అంటాడు కదా, ఇర్మియా రాసిన గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం, నా మాట అగ్ని వంటిది కాదా? చిన్న వాక్యాలు కూడా చెప్పాలి కదా సంఘం. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? దేవుని యొక్క మాట ఒక సుత్తి లాంటిదట. పెద్ద పెద్ద బండలను సుత్తుతో కొడితే 2 ముక్కలు అయిపోతూ ఉంటాయి. ఎంత పెద్ద బండ అయినా ఆ బండకు సరిపడే సైజు సుత్తి మనం తీసుకుని గట్టి కొడితే ఎంత పెద్ద బండైనా ముక్కలు అయిపోవాల్సిందే. దేవుని యొక్క వాక్యము బండ లాంటి హృదయములను పిండి చేసేస్తుంది అంటారు కదండి. దేవుని యొక్క వాక్యము బండతో మాట్లాడుతుంది. మోషేలి బండతో మాట్లాడినప్పుడు ఆ యొక్క బండలోంచి నీళ్లు వచ్చినట్లుగా, మోషేలి బండతో మాట్లాడినప్పుడు బండలోంచి నీళ్లు వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యము బండలాంటి మీ హృదయములతో మాట్లాడినప్పుడు నువ్వేమైపోతావు అంటే కరిగిపోతావు కదా, మెత్తగా మంచివాడిగా అయిపోతావు. ఒక్కొక్కరు చూస్తావు, ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తారు, నేను ఒకప్పుడు పెద్ద రౌడీనండి, నేను ఒక పెద్ద చెడ్డవాడినండి, నేను ఒక పెద్ద బందిపోటు దొంగనండి, నేను ఒకప్పుడు పెద్ద తాగుబోతునండి, ఎంతమంది చెప్పినా వినలేదండి, నా బండలాంటి నా హృదయము. కానీ దేవుడు ఏం చేశాడో ఏం చెప్తారు వాళ్ళు? దేవుడు నా హృదయాన్ని దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడితే నీ యొక్క బండ హృదయమును ఆయన మెత్తని మాంసపు హృదయముగా మార్చగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. బండలాంటి నీ హృదయములోంచి జీవధారలు ప్రవహింపచేయువాడు ఆయన. మారని నీ హృదయములలో నుండి, కఠినమైన నీ హృదయములో నుండి ఆయన నీటిని సమృద్ధిగా ఆయన పంపించగల సమర్థుడు. ఎంతమంది ఆ బండలాంటి హృదయములు కలిగి ఉన్నారు? ఎంతమంది ఇంకా మారకుండా ఉన్నారో వారందరూ ప్రభువుని అడగాలి. ప్రభువా, అనేక సంవత్సరముల నుంచి నీకు వాక్యం నేను వింటున్నాను, ఏం ఉపయోగం? ఏమీ ఉపయోగం లేదు, మారలేదు.
దేవునికి వాక్యము మారలేదు అంటే ఆ యొక్క వాక్యం నీక హృదయం అనే ఆ యొక్క రాతి నేల మీద పడి ఏదో అలా మొలుస్తుంది అంతే. కొన్ని మొక్కలు ఆ రాతి నేల మీద పడతాయి, చావవు, బతకవు. చచ్చిపోదామంటే బొత్తిగా ఆహారం లేకుండా లేదు, కొంచెం ఏదో సపోర్ట్ ఉంటుంది. బతికి పెద్దదవుదామంటే కావలసినంత వేరు నీ లోపలికి నువ్వు పారలేదు దేవునిలో. అటు చావలేక అటు బతకలేక ఒక నామకాద క్రైస్తవులాగా నువ్వు మిగిలిపోతూ ఉంటావు. ఒక్కొక్కసారి క్రైస్తవుడు వేరే, క్రైస్తవుడిలాగే ఉంటావు, ఫలం చూస్తే ఫలం ఉండదు. సరే ఫలం లేదు కదా మరి లోకంలో జీవిస్తున్నావంటే లోకంలోనూ జీవించు, ఇటు దేవుళ్ళలోనూ జీవించు, ఎటు కాకుండా ఎదగనటువంటి ఆ యొక్క బండ మీద చావు బ్రతుకుల మధ్యలో అలా ఉంటావు నువ్వు. యోహాను సువార్త 15 మీరు తర్వాత చదవండి. మీరు నాలో వేరు పారి అంటే చెప్పండి, మీరు నాలో వేరు పారి, మీరు వేరు పారాలి, దేవునిలో వేరు పారాలి, దేవునికి వాక్యములు వేరు పారాలి. వేర్లు బాగుంటేనే చెట్టు బాగుంటుంది. మన చెట్టుకి మందులు కొడతాం, చెట్టుకి మందులు కాదు, నేలను నువ్వు సరిగా చూసుకుంటే ఆ యొక్క మొక్కకు నీకు ఎటువంటి అనారోగ్యం రాకుండా ఉంటుంది. పైన అనారోగ్యానికి ఎన్ని మందులు వేసినా కింద వేరు లోపల సరైన ఆహారము ఆరోగ్యకరమైన నేల లేకపోతే ఎన్ని మందులు కొట్టినా ఆ యొక్క మొక్క ఎప్పటికైనా సరే చచ్చిపోతుంది. నువ్వు నేలను సిద్ధం చేసుకోవాలి, నీ హృదయమును సిద్ధం చేసుకోవాలి, దేవునికి వాక్యం పారడానికి నీ హృదయం ప్రిపేర్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు బ్రేక్ యువర్ స్టోన్స్. నీ గుండెల్లో బండలుగా మిగిలిపోతున్న ఏయో ఆలోచనలను, నీ గుండెల్లో బండలుగా మిగిలిపోతున్న నీ తలంపులను. ఒక్కొక్క మనిషి ఒక రాయి మీకు ఎలా ఫామ్ అవుతుందో తెలుసా? మీకు ఒక రాయి ఎలా ఫామ్ అవుతుందంటే అనేక ఒడిదుడుకుల మధ్యలో, అనేక ప్రయాణాల మధ్యలో ఒక మట్టి ముద్ద ముందు ఒక జాగ్రత్తకి వినండి, ముందు ఒక మట్టి అలాగా వెళ్తుంది. మట్టి వెళ్ళి ఏదన్నా ఒక చిన్న పుల్ల అడ్డుగా వచ్చినప్పుడు ఆ ప్రవాహంలో అక్కడ కొంత మట్టి గుట్టలాగా అది ఫామ్ అవుతుంది, ఒక షేప్ లేని మట్టి గుట్టలాగా ఫామ్ అవుతుంది. కొద్ది రోజులు ఎండిన తర్వాత అదొక మట్టి పెళ్ళగా తయారవుతుంది. ఈ మట్టి పెళ్ళగా తయారైన ఆ యొక్క మట్టి ఎండకి ఏమైపోతుంది, బాగా గట్టిగా అయిపోతుంది. ఎప్పుడన్నా ఏదైనా వర్షం వచ్చినప్పుడు, ఒక చిన్నపాటి వర్షం వచ్చినప్పుడు ఏమవుతుండే, అది రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకొంచెం పెద్ద ప్రవాహం రోల్ అవుతుంది. కొద్ది రోజులకి ఏమైపోతుండే, అదొక గుండ్రని ఒక మట్టి ముద్దగా తయారవుతుంది. గుండని మట్టి ముద్దగా తయారైన మట్టి ముద్ద ఎండల వలన ఏమవుతుండే, గట్టిగా అయిపోయి కొద్ది రోజులకి ఒక స్టోన్ అవుతుంది. ఇది బండ యొక్క చరిత్ర, ఒక రాతి బండ యొక్క స్టోన్ యొక్క చరిత్ర అది. మన జీవితాలు కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందుల మధ్యలో ప్రయాణం చేస్తూ మనం ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం. ఇంతే నా జీవితం, ఇంతే నా బ్రతుకు, ఇవే నా కష్టాలు, ఇదే నా పరిస్థితులు, నా దేవుడు నాకు ఏమీ చేయలేదు, దేవుని వల్ల నాకేం ఉపయోగం లేదు, లేకపోతే దేవుడు నా జీవితాన్ని మార్చడు, దేవుడికి ఆశీర్వాదాలు ఇవ్వడు, దేవుడిని కరుణించడు, ఏదో ఒక బ్యాడ్ అభిప్రాయం. రాయి అంటే ఏంటి చెప్పండి? ఎన్ని వాక్యాలు చెప్పినా నిన్ను కరిగించలేనటువంటి ఒక అభిప్రాయం నీలో డెవలప్ అయిపోతుంది. ఒక అనారోగ్యం కలిగిన ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి ఒక అభిప్రాయంతో వచ్చింది. ఆమె ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 12 సంవత్సరముల నుంచి అనేక మంది డాక్టర్లు చూసి ధనవంతా అయిపోయి ఇది బాగుపడదు, ఇది అవ్వదు అన్న అభిప్రాయంతో ఆమె ఉంది. అభిప్రాయాన్ని బైబిల్లో తన దేవునికి తెలియజేసింది తన సాక్షి రూపంలో. దాన్నే స్వార్థికుడు రాశాడు ఇలాగని. ఆమె ఏమైతే చెప్పిందో ప్రభుకి అదే రాసి, స్వస్థ పొందిన తర్వాత నాలో ప్రభావం వెళ్ళిపోయిందని చెప్పిన తర్వాత ఆమెను పిలిచిన తర్వాత, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు ముట్టుకున్నావు అని అడిగితే అప్పుడు ఆమె చెబుతుంది, నేను చాలా అనారోగ్యంలో ఉన్నాను, 12 సంవత్సరాల నుంచి ఒక అభిప్రాయంతోనే ఉన్నాను, 12 సంవత్సరాల నా బాధల్లో, నా కష్టాల్లో ఒక కంక్లూజన్కి నేను వచ్చేసాను. నా ఆరోగ్యము బాగుపడదు, నన్ను ఎవరూ మార్చలేరు, నన్ను ఎవరూ స్వస్థత పార్చలేరు, నన్ను ఎవరూ నయం చేయలేరు అని ఒక అభిప్రాయంతో నేను ఉన్నాను. లాస్ట్ ఒక ట్రయల్ నేను వేసాను, నీ దగ్గరికి వస్తరపు చెంగు ముట్టుకుందాం
అని అనుకున్నాను నేను, బాగుపడ్డాను. అది తన సాక్షి చెప్తుంది. దాని స్వార్థికుడు రాస్తాడు అక్కడ. మనకున్న అప్పులు, మనకున్న సమస్యలు, మనకున్న గొడవలు, మనకున్న ఇబ్బందులు, ఇవన్నీ మనల్ని ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఉండదు. అందరికీ ఒకటే ఉండదు. ఒకరికి అనారోగ్యం ఉండదు, ఒకరికి అప్పుల బాధ ఉండదు, వాళ్ళ కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఒకరికి ఏవేవో రకరకాలు ఉంటాయి, ఒకరికి మానలేని చెడు అలవాట్లు ఉంటాయి. ఒక త్రాగుబోతుంటాడు, మానేద్దాం అనుకుంటాడు, మానేద్దాం అనుకుంటాడు, చాలా రోజులు మానేస్తాడు. ఈ ఇన్ని రోజులైతే మానేస్తాడు, అన్ని రోజులు ఒకేసారి తాగుతాడు. 10 రోజులు తాగకుండా ఉంటాడు, 10 రోజులకి అంత ఒకసారే మాందాం అనుకుంటాడు, మానలేకపోతూ ఉంటాడు. ఎప్పుడన్నా వెళ్ళి మీరు త్రాగుడు ఆపేయండి అని చెప్తే, వద్దులేండి మాకు ఎందుకు అవ్వదు, కంక్లూజన్కి వచ్చేసాడు, మా వల్ల కాదు. అదొక బండ. దొంగలను తీసుకుని వెళ్ళి దొంగతనం జరిగిన ప్రతిసారి కొడతారు, జైల్లో వేస్తారు, చాలా కష్టాల్లో పడతారు. మళ్ళీ వచ్చిన వెంటనే ఇన్ని రోజులు దొంగతనం మళ్ళీ డబ్బంతా ఒకేసారి ఏటీఎం కూడా ఎత్తాడు. ఏరా నిన్నే కదా రిలీజ్ అయ్యా, నువ్వు ఏమైంది నీకంటే, మానలేండి మామూలు కొడతారా, చాలా బాగా గట్టి కొడదు. జైల్లో చాలా కష్టమైన బ్రతుకు, మారలేరు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్యము అటువంటి బండలతో మాట్లాడుతుంది. హల్లెలూయా. మార్చజాలని, మార్చుకోలేని, మార్పు చెందని బండలతో దేవుని యొక్క వాక్యం మాత్రమే సుత్తిలాగా ఏం చేస్తుందంట, బద్దలు. ఒక సుత్తి తీసుకుని రాయం కొట్టండి, పొడి ఎంత పొడైనా మీరు చేయొచ్చు, చాలా మెత్తగా కూడా మీరు చేయొచ్చు. సుత్తుకున్న పవర్ అటువంటిది. దేవుని యొక్క వాక్యం నీ యొక్క హృదయం అనే బండని ఏం చేస్తుంది, కొడుతుంది, పొడి చేస్తుంది, మెత్తగా దాన్ని చేస్తుంది. ఆ బండ స్థానంలో ఒక మెత్తనైన మాంస హృదయాన్ని వేసే నీ జీవితంలోకి పెడతాడు. ఎప్పుడైతే మెత్తనైన మాంసం వచ్చిందో నీ హృదయంలో వేరు పారుతుంది. నీ వేరు పారాలి. యూ హ్యావ్ టు డూ ఇట్. నీ వేరు పారాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు అపహాసకులు కూర్చుని చోటన యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు అతడు నీటి కాలువల యొరను ఆకువాడక. అది వేరు పారడం అంటే దేవుని యొక్క వాక్యములోను వేరు పారాలి, దేవుని యొక్క ఆలయంలో వేరు పారాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడంలో నువ్వు వేరు పారాలి. ఒక్కొక్క పాట మనం పాడుతున్న కొద్దీ మన జీవితంలో ఆ యొక్క పాట యొక్క ప్రభావము ఉంటుంది. పాట ఒక దొంగని మార్చింది. స్టువర్ట్పురం సుధాకర్ గొప్ప దొంగ, పేరు ప్రఖ్యాతి కాంచిన దొంగ. తెలుసా మీకు స్టువర్ట్పురం సుధాకర్? గొప్ప ఎన్నో పాటలు రాశాడు. తర్వాత ఆయన పాట ద్వారా పట్టుబడ్డాడు, అందుకని ఎన్నో పాటలు రాశాడు. ఎంత మంచి పాటలు అప్పుడప్పుడు నేను పాడుతూ ఉంటాను. ఒక పాట ఒక దొంగను పట్టింది. దొంగను పడితే ఆ దొంగ వచ్చి అంటాడు కదా, లిస్ట్ రాసుకుని వచ్చి పోలీస్ స్టేషన్కి, అయ్యా ఈ దొంగతనాలన్నీ నేనే చేశానండి, మీరు కనిపెట్టలేకపోయారంటాడు. వాళ్ళని ఏమంటాడు, ఈ దొంగతనాలే మీరే చేశారు, ఈ ఫైల్స్ అన్ని మీరే క్లోజ్ చేశారు, దొంగ ఎవరో దొరకక అవన్నీ నేనే చేశానట. హల్లెలూయా. ఒక పాట ఒక జీవితం యొక్క, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చింది. ఒక పాట ఒక హంతకుడిని మారుస్తుంది. ఒక పాట, ఒక మాట, ఒక కరపత్రిక ఒక దొంగను, ఒక వ్యభిచారిని, ఒక పాపిని మారుస్తుంది. దేవుని యొక్క మాట, ద పవర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అది మార్చాలంటే, ఆ యొక్క విత్తనము నీ నేల మీద ఫలించాలంటే, విత్తనము నిలబడేటట్లుగా నువ్వు నేలను సిద్ధం చేసుకోవాలి. పాటల ద్వారా, వాక్యం ద్వారా నీ జీవితాలు మార్చగల సమర్థత ఉంది. ఒక్కొక్క పాట మనం పాడుకున్నప్పుడు మన హృదయాలలో ఎంత శక్తి వస్తుంది, ఎంత మార్పు వస్తుంది, ఎంత సంతోషం వస్తుంది, ఎంత బాధ వస్తుంది. దేవుని యొక్క పాటకు, దేవుని యొక్క మాటకు శక్తి ఉన్నది. బండలాంటి హృదయములు. ఎంతమంది చెప్పినా వినని పిల్లలు, ఎంతమంది చెప్పినా వినని పురుషులు, ఎంతమంది చెప్పినా వినని స్త్రీలు, ఎంతమంది చెప్పినా వినని యవనస్తులు దేవుని యొక్క మాట ద్వారా పట్టుబడి సాక్ష్యాలు చెప్తున్నప్పుడు హల్లెలూయా ఎంత సంతోషం వేస్తుంది. 11 కిలోమీటర్ల నుంచి రావాలి సాయి కదా, 13 కిలోమీటర్లు రావాలి దేవునికి వాక్యం. ఇక్కడ ఆలయానికి రావాలంటే 13 కిలోమీటర్ల నుంచి రావాలి.
దేవునికి వాక్యం ఏం చేసి చెప్పండి, పట్టుకుని ఏదో నచ్చుతుంది ఆలయంలో ఒక పాటలో దేవునికి వాక్యం ఏవో ఒకటి పట్టుకుంటేవి బండలను తీసుకుని వస్తే ఇక్కడికి దేవునికి సన్నిధి, ప్రభు సన్నిధిలో కూర్చో. ఒక్కొక్కసారి ఎటువంటి వాళ్ళు దేవునికి వాక్యాన్ని నరహంతకులు, నక్సలైట్లు, మర్డర్ చేసిన వాళ్ళు సాక్ష్యాలు చెప్తుంటారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎన్నోసార్లు మీకు చెప్పాను. తామాసి ఆచార్య గారు అని ఒక ఆయన దైవజనులు, గొప్ప దైవజనులు, అనేక మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాక్యం, హంతకులకు, కారం చేడు లాంటి బళ్ళలతో పొడిచినటువంటి వాళ్ళకు, బుల్లెట్స్తో కాల్చి కిరాతకంగా చంపేసిన వాళ్ళకు వాళ్ళ వాక్యం చెప్పినప్పుడు, వాళ్ళు విడుదలైనప్పుడు వాళ్ళు ఎంట్రన్స్లో అడుగుతారంట, ఎరా మారావా నువ్వు? మారానండి. ఎలా, ఏంటి నీ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి? నువ్వు మారడానికి నువ్వు ఇంత దుర్మార్గుడు కదా, కారం చేడులో బస్సు తగలబెట్టేసినాడు కదా, నువ్వు ఇంత దుర్మార్గుడు కదా, నువ్వు ఎలా మారావు? బళ్ళెములతో ఈటలతో మనుషులు కళ్ళ ముందే పొడిచి చంపినోడు కదా, నువ్వు భార్యను కత్తితో తల కోసినోడు కదా, ఎలా మారావు నువ్వు? ఏంటి మా జైల్లో మా యొక్క ఏ క్రమశిక్షణ నిన్ను మార్చింది? మా ఫుడ్ మార్చిందా? మా రూల్స్ మార్చినాయా? మా బరక్ మార్చిందా? ఏం మార్చిందండి? ఏమీ మార్చలేదు. ఒక దైవజనుడు వచ్చాడు, ఆయన వాక్యం చెప్పాడు. హల్లెలూయా. ఆయన ఒక బైబిల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కొత్త నిబంధన ఖాళీ సమయంలో అది నేను చదివాను, అది నా జీవితాన్ని మార్చిందని చెబుతారు. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రాతి నేలలను, క్రూరమైన వారిని, కష్టమైన వారిని అతి కష్టముగా కూడా మార్చినట్లిస్తే గట్టి హృదయం కలిగిన వారిని దేవుని యొక్క వాక్యం మారుస్తుంది. చదవండి వాక్యం, చదవండి వాక్యం, చదవండి. ప్రభువా, ఈ యొక్క బండ లాంటి జీవితం నాలో ఉంది, ఆ బండ నాలో ఉంది, ఈ బండ నాలో ఉంది, ఈ బండ నాలో ఉంది, ఈ బండ నాలో ఉంది. ఆ బండలో మీరు తీసివేయండి ప్రభువా అని. ఎమోషనల్ పునాది మనకొద్దు. గట్టిగా వాక్యములు చెప్పి బల్లలు పగలగొట్టి, గ్లాసులు పగలగొట్టి, అడవులు చేసి, కేకలేసి, పరుగులు పెట్టి, నిన్ను ఉద్రేకపరిచి కదా, ఎగరాల్సి వస్తే నేను ఇంకెక్కువ ఎగరగలను, తేలిగ్గా ఉంటాను కాబట్టి, ఉద్రేకపరిచి, అరిచి, ఏదేదో చేసి నేను ఉద్రేకపరిచిన వాక్యంతో నువ్వు ఉద్రేకమునకు గురైపోయి వాక్యం విని వెంటనే సంతోషంగా అంగీకరించి, శ్రమ వచ్చినప్పుడు అబ్బాయి మాకు వద్దండి, మాకు అభ్యంతరం, ఆ క్రైస్తవం మనకొద్దా, యేసు ప్రభు మాకొద్దు అనేవాళ్ళ నువ్వు ఉండకూడదు. అలా ఉన్నావు అంటే, అభ్యంతరం వచ్చినప్పుడు నువ్వు అభ్యంతరం పడుతున్నావంటే నీ పునాది సరిగే లేదని అర్థం. వింటాడు, సంతోషిస్తాడు, అంగీకరిస్తాడు, గుడికి బాగానే వస్తాడు, ఆలయానికి బాగానే వస్తాడు, చాలా సంవత్సరాలు వస్తాడు, ఇంతలో ఏదో పథకం రాలేదంటారు, అంతే అభ్యంతరం. ఎందుకంటే నీ పునాది నువ్వు సరిగా కట్టుకోలేదు, నువ్వు సరైన పునాది మీద కట్టబడలేదు, నీ ఎమోషనల్ పునాది మీద నువ్వు కట్టబడ్డావు, భావోద్రేకముతో కూడిన పునాదుల మీద నువ్వు కట్టబడ్డావు. భావోద్రేకం మీద కట్టబడిన సంఘము, విశ్వాసి నిలబడరు శ్రమ వచ్చినప్పుడు. వాళ్ళకి ఎప్పుడు చూసినా సంతోషకరమైన వాక్యాలు చెప్తే హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, గ్లోరీ గ్లోరీ అని సంతోషంగా ఓపికగా చప్పట్లు కొట్టుకుని, దేవుడు నిన్ను తిడతాడు, దేవుడిని కొడతాడు, దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త నీ బ్రతుకు, ఇలా మాట్లాడితే వాళ్ళకి అనిపించదు మైర్ ఆబ్సెంట్ నెక్స్ట్ వీక్. ఎందుకంటే ఈ వారం వాక్యం పెద్ద ఎమోషనల్గా లేదండి. ఏమంటారు చెప్పండి? ఈ వారం వాక్యం పెద్ద ఏదో చప్పగా ఉందండి, ఏదో తిడుతున్నట్టుగా ఉంది పాస్టర్ గారు, ఎవరినో ఫోకస్ చేసినట్టున్నాడు పాస్టర్ అంటారు. ఎవరిని ఫోకస్ చేస్తాం? మేము ఎవరిని ఫోకస్ చేయము. మాకెవరు, మీరందరూ నా పిల్లలు లాంటి వాళ్ళు కదా, ఆలయంలో వస్తున్నారు, ఒక సంఘ సభ్యులందరూ ఎవరిని ఫోకస్ చేస్తాం? యూఆర్ ఆల్ ఈక్వల్. దేవుడు ఫోకస్ చేస్తాడు ఎవరినో, నేనంతటి వాడిని ఫోకస్ చేయడానికి. దేవుడు అనుకుంటాడు ఈరోజు నీ బండను కరిగించాలి, దేవుడు అనుకుంటాడు ఈరోజు నీ బండను కరిగించాలి, దేవుడు ఈరోజు తను మాట్లాడాలనుకున్నాను. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్, ఇది దేవుని యొక్క వాక్యం. ఒక్కొక్కసారి దేవుడు తిడతాడు, తిట్టినప్పుడు మనము మారాలి, అర్థం చేసుకోవాలి, పగలగొట్టుకోవాలి. ఇది వద్దు అన్నప్పుడు నీ హృదయాన్ని నువ్వేం చేయాలి? కొట్టుకోవాలి, ఓ దెబ్బేసుకోవాలి, రాయి పగులుద్ది. ఇది వద్దంటే ఓ దెబ్బేసుకోవాలి, రాయి పగులుద్ది. వద్దు వద్దు అన్నదాలో ఒక దెబ్బతో సమానం. అలా వద్దు వద్దని దెబ్బలు వేసిన తర్వాత ఒక రోజుకి ఏమైపోతాడు? చాలా మంచివాడిగా, ఒక మంచి విశ్వాసగా నువ్వు మారిపోతావు. వట్టిని చప్పట్లు కొట్టిస్తారు కొన్ని సంఘాలు, నేను చూసాను అవన్నీ కూడా. వట్టినే ఏమడదు, వట్టిని దేవుడు మంచివాడు అల్లు అంటే చప్పట్లు కొడేస్తారు. అదొక బ్యాచ్ అనిపిస్తుంది. భావోద్రేకం మనకు పనిచేయదు. విని వెంటనే సంతోషించి
నేను స్కూల్లో ఉన్నప్పుడు, ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటాను, ఒక ఒక టీం కాలేజ్కి వచ్చింది. కాలేజ్కి వచ్చి ఇంచుమించుగా 1.5 అవర్ మంచి పాటలు పాడారు. చాలా చాలా చక్కని పాటలు పాడారు. గిటార్స్ పట్టుకున్నారు అందరూ. మంచి యవనస్తులు అందరూ వచ్చారు, పాటలు పాడారు. మంచి వాక్యం చెప్పారు, స్కిట్స్ లాగా అలా చాలా చక్కగా చెప్పారు. ఆఖరిన ఒక పేపర్ ఇచ్చారు అందరికీ కూడా. అందరికీ పేపర్లు ఇచ్చేసి ఏమంటారంటే, అందులో ఉంటుంది, ఈరోజు నేను దేవుని యొక్క వాక్యం విన్నాను. మనమే రాయాల్సింది అంత అక్కడే ఉంటుంది. ఈరోజు నేను దేవుని యొక్క వాక్యం విన్నాను, నాకు చాలా నచ్చింది, చాలా ఆశీర్వదించబడ్డాను, నా పాపాలు నేను చూసుకున్నాను, ఇప్పుడే నేను దేవుని అంగీకరిస్తున్నాను. కింద 2 లైన్లు, నీ పేరు, నీ ఫోన్ నెంబరు, నీ సంతకం. అది నేను చదివాను. అది చదివి ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అంకుల్, ఈరోజు కదా మీరు వాక్యం చెప్పారు, అప్పుడే మారిపోయాను అని సంతకం పెట్టించమంటారు ఏంటి? అది ఆ మ్యాటర్ అంతా మీరు రాయకూడదు కదా, మేము రాయాలి కదా. అంటే నువ్వు క్రిస్టియన్ అన్నాడు. అవునండి అన్నాను. నువ్వు పాస్టర్ అబ్బాయివా అన్నాడు. అవునండి అన్నాను. మీకు ఎవడు చెప్పలేడురా అంటాడు. ఏమంటాడు? ఈ పాస్టర్ కొడుకులు ఉన్నారు, మీకు ఎవడు చెప్పలేడురా. అది కదా నువ్వు వెళ్ళు కూర్చో, మీరు ముదిరిపోయి అంటారా అంటాడు. అది ముదిరిపోయిందా? అక్కడ రాయబడింది ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు చందన సంతకం పెట్టింది అనుకుందాం. ఆ పైన నా మాటల, ఈరోజు నేను వాక్యం విన్నాను, నేను చాలా ఆశీర్వదించబడ్డాను, వాక్యం నన్ను తాకింది, నేను మారు మనసు పొందుతున్నాను, ఈరోజు నేను బాప్తిస్మం యేసుప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తున్నాను. ఆ మాటలన్నీ ఏమైనా చందన రాసిన మాటలు అసలు అవి ఎవరు రాసినవి? వీళ్ళు రాసుకున్న మాటలు. కింద పేరు రాసి సంతకం పెట్టేస్తుంది. ఆ లిస్ట్ పట్టుకెళ్ళి వీళ్ళు అనుకుంటున్నారు, ఓహ్ ఈరోజు నేను ఒక స్కూల్కి వెళ్ళానండి, 30 మంది దేవుని నన్ను అంగీకరించారని చెప్తారు. తెలుసా మీకు ఎంతమంది అంగీకరించారంట? 50 మంది 60 మంది పిల్లల్లో 30 మంది పిల్లలు ఈ పేపర్లు మాకు తిరిగి ఇచ్చారండి అంటారు. ఎమోషనల్. అక్కడ మ్యూజిక్కి లేకపోతే చెప్పిన నేను అదేదో తప్పనంటలే, బట్ నిర్ణయం అనేది వెంటనే ఎప్పుడు కూడా రాకూడదు. చాలామందిని అడుగుతారు, మీరు బాప్తీసాల కోసం ఎందుకు అంత లేట్ చేస్తారు అంటే, ఎస్ ఇప్పుడు ఒక ఆయన అంటాడు కదా, రేపు చచ్చిపోయాడు అనుకో అతను ఒక ఆమె నేను బాప్తీసం పొందొద్దని పంపించేశాను. ఆర్టీసీ కాలేజీలో భారతీయులకు ఆవిడొస్తే, మీరు వద్దమ్మా మీరు తర్వాత పొందండి అని పంపేశారు. ఆ మాట విని ఒక సంఘ పెద్ద అంటాడు, అక్కడున్న ఒక వ్యక్తి అంటాడు, మీరు అలా పంపించేస్తే ఎలాగా? ఆమె ఈ రాత్రి చచ్చిపోయింది అనుకో, పరలోక రాజ్యం వెళ్ళదు కదా, మరి దేవుడు మిమ్మల్ని కదా అడుగుతాడు అన్నాడు. నేను అన్నాను, బాప్తీసం వాళ్ళు వెళ్ళదు ఆవిడ, బాప్తీసం కూడా పొందాలి కాదని అంటలేదు. కానీ ఆమె మనసులో యేసుక్రీస్తే నిజమైన దేవుడని అంగీకరిస్తే ఎప్పుడు చచ్చిపోయినా వెళ్ళిపోద్ది, బాప్తీసంతో పని లేదు. చాలా ఆచారంగా ఉంటారు, ఓ బాప్తీసం పొందాలి, అది పొందాలి, ఏందో ఒక ఆచారం. సంఘంలో ఏమొచ్చేసింది చెప్పండి, ఒక ఆచారం. ఇది కాదని అంటలే, ప్రభువు కూడా బాప్తిసం పొందాడు, నీతి యావత్తు ఇలాగే జరిగి వెళ్ళాలి అన్నాడు. కానీ ఎప్పుడు ప్రభు బాప్తిసం పొందాడు? ఆయన స్థిరముగా మనసులో నిశ్చయించుకున్న తర్వాత. సో ఇప్పుడు బాప్తీసానికి నిశ్చయిత ఇంపార్టెంటా లేకపోతే బాప్తిసం ఇంపార్టెంటా? ఒక మనిషి పరలోకి వెళ్ళాలంటే నిశ్చయిత ఇంపార్టెంట్. సిలువ మీద ఆ దొంగత ఏమంటాడు, ఈ రోజున ఇప్పుడే నీవు నాతో కూడా మరి ఈ వ్యక్తి అక్కడ ఉంటే, అరే ఇలా బాప్తిజం పొందలే వెళ్ళిపోతాడు పరలోకం, యేసుప్రభు గారిని పిచ్చి అంటావా అని యేసుప్రభుని కూడా తిట్టేవాళ్ళు ఆ గొప్ప వ్యక్తులు. ఇక్కడ యేసుప్రభుని కూడా పాయింట్అవుట్ చేస్తారు. అనేక మంది ఆ రోజున నో నీ హృదయంలో నిశ్చిత ఇంపార్టెంట్. నువ్వు పేపర్ రాసావా, మెంబర్షిప్ తీసుకున్నావా, నెల నెల డబ్బులు కడుతున్నావా, ప్రతివారం ఆదివారం గుడికి వస్తున్నావా లేదా, ఇంపార్టెంట్ కాదు. ఒక విశ్వాసి ఒక కరపత్రిక తీసుకుని చదివి రోడ్డు మీద వెళ్తా చదువుతూ, యేసయ్యా ఇంత గొప్ప దేవుడువా, నువ్వు చాలా మంచివాడివి, చాలా సంతోషం, ఇంత మంచి దేవుడు నేను కనుక్కున్నాను, ఇన్ని రోజులకి నేను దేవుడిని కనుక్కున్నాను అని చదువుతుంటా వెళ్తాడు. వెనకాల వచ్చి కారు వచ్చి గుద్దేద్ది, అక్కడే చచ్చిపోతాడు. వెంటనే పరలోకం వెళ్తాడు. తెలుసా మీకు ఆ విషయం?
ఎందుకంటే అది చదువుతున్నప్పుడు అతని హృదయంలో ఏం జరిగింది చెప్పండి? యేసయ్యను దేవునిగా అంగీకరించేశాడు. బాహ్యపరమైన బాప్తిసం అంటే పొందలేదు, కానీ అంతరంగికమైన బాప్తిసం అతను పొందాడు. మనలా పెద్ద పెద్ద ఆరాధనలు చేయలేదు, మనలా పెద్ద పెద్ద చప్పట్లు కొట్టలేదు, మనలా పెద్ద పెద్ద కేకలేలేదు. ఆ రోడ్డు మీదే యేసయ్య నిజమైన దేవుడు, అవును ఇన్నాళ్ళకి నేను దొరికాడు, యేసయ్య నాకు దొరికాడు, నా జీవితాన్ని మార్చి ప్రభువా, నేను చాలా పాపిని, ఈ కరపత్రిక చదివినప్పుడు నేను కనుక్కున్నాను, నా జీవితం మార్చండి ప్రభువా అని అనుకుంటున్నాడు. అనుకుని లోపల చనిపోయాడు. హీ విల్ డైరెక్ట్లీ గో టు హెవెన్. భావోద్రేకము నేను తీసుకుని వెళ్ళదు. విని వెంటనే అంగీకరించి, సంతోషంతో అంగీకరించి, శ్రమ వచ్చినప్పుడు విడిచిపోయావంటే నువ్వు యు ఆర్ నాట్ ఎ గుడ్ క్రిస్టియన్. యు ఆర్ నాట్ ఎ గుడ్ క్రిస్టియన్. గత 5 సంవత్సరాలుగా క్రైస్తవంలోంచి అనేక మంది వెళ్ళిపోతున్న వాళ్ళు మనం చూస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా అనేక మంది ఏదోలే ఉందాలే, అటు లోకంలోకి వెళ్ళాక, ఇటు దేవుళ్ళు గడపలేక, ఇటు ఆలయానికి వెళ్ళాక మౌనముగా ఇంటికి స్థిరపడిపోయిన అనేక మంది క్రైస్తవులు మనము చూస్తున్నాం. అనేక మంది దేవుడు వద్దని వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ సాక్ష్యాలు కొంతమంది కావాలనే టీవీలో ఇక యూట్యూబ్లో పెడుతున్నప్పుడు అవి మనము చూస్తాము. ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే వాళ్ళ పునాది సరిగా కట్టబడలేదు. వాళ్ళు సరైన పునాది మీద కట్టబడలేదు. వాళ్ళ యొక్క హృదయము దేవుని యొక్క సరైన వాక్యము మీద కట్టబడలేదు. వాళ్ళు ఎలా కట్టబడ్డారంటే ఏదో ఒక ఎమోషన్ మీద వాళ్ళు కట్టబడిన వాళ్ళు, ఏదో ఒక భావోద్రేకం మీద కట్టబడిన వాళ్ళు. మీలో ఎవరైనా అటువంటి భావోద్రేకాల మీద కట్టబడి క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటే వాటిని వదిలిపెట్టండి. స్థిరమైన దేవునికి వాక్యము, యేసుప్రభు వాక్యం ఎలా ఉంటుందో చెప్పండి, చాలా నెమ్మది, ఎవరిని ఉప్పొంగనివ్వదు. అర్థమైంది? ఎవరిని ఉప్పొంగనివ్వదు, ఎవరిని కూడా మెచ్చుకోదు, దండిస్తుంది, నిన్ను సప్రెస్ చేస్తుంది. అణగదొక్కినప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే లేస్తావో దట్ ఈస్ ద ట్రూ సీడ్. హల్లెలూయా. నిజమైన విత్తనాన్ని రాయి కింద కప్పెట్టినా కూడా అది ఏం చేస్తే చెప్పండి, పక్క నుంచి మొలిచి పైకి వస్తుంది. దేవుని యొక్క వాక్యం ఒక్కొక్కసారి నేనేం చేస్తానంటే భావోద్రేకాలకు తీసుకెళ్ళి నిన్ను అణచినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ యొక్క నిజమైన భక్తి నేనేం చేస్తుందంటే పైకి తీసుకుని వస్తుంది. హల్లెలూయా. అటువంటి భావోద్రేకాలకు మ్యూజిక్ అవసరం లేదు. అటువంటి భావోద్రేకాలకు నాలాంటి ఒక పెద్ద పెద్ద అరుపులు అరిచే పాస్టర్ అవసరం లేదు. పెద్ద పెద్ద బలలో అవసరం లేదు. నువ్వు ఒంటరిగా నీ యొక్క ప్రభు సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసినప్పుడు కూడా అది నీలో పొంగి బయటకు, దట్ ఈస్ ద ట్రూ హార్ట్. అది నిజమైనది. అటువంటి విశ్వాసిని భూమి మీద ఉన్న ఏ మతము చేయలేదు, భూమి మీద ఏ శత్రువులు ఏమీ చేయలేదు, సాతాను కూడా వాడిని కదల్చబడలేదు. ఎందుకంటే వాడు ఉద్రేకాల మీద కట్టబడలేదు. చివరికి ఒక మాట నేను మీకు చెబుతాను. ఒకరోజు యేసు ప్రభు కపెర్నహూముకు వచ్చినప్పుడు ఒక ప్రశ్న వేస్తాడు. మ్యూట్ చేయాలి. ఒక ప్రశ్న వేస్తాడు. మనుష్య కుమారుని గురించి జనాలు ఏమనుకుంటున్నారు అని అడిగితే జనరల్గా పేతురికి ఏది ఎక్కువ, స్పీడ్ ఎక్కువ కదా. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? కత్తిచ్చుకుని నరికినాడు కదా పేతురు. ఫస్ట్ ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? కానీ పేతురు ఇచ్చాడు ఆన్సర్? ఇవ్వలే. ఎంతవరకు వెయిట్ చేశాడు? యేసుప్రభు చాలామందిని అడిగాడు. నా దృష్టిలో ఒక అర్ధగంట అడిగి ఉంటాడేమో. నువ్వేమనుకుంటున్నావు ఇంత స్పీడ్గా అడిగాడు కదా యేసుప్రభు. ఎవరు అంటాడు? ప్రవక్త. 10 నిమిషాలు, 5 నిమిషాలు, అలాగా ఒక అర్ధగంట తర్వాత పేతురు అవునా కాదా, కరెక్టా కాదా, ఏమిటి అని ఉద్రేకానికి గురవ్వకుండా చాలా టైం తీసుకుని హాఫ్ తర్వాత చెప్తాడు. ఏమనంటే, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు. ఇది ఉద్రేకంలోంచి వచ్చిందా లేకపోతే ఆలోచనలోంచి వచ్చిందా? అప్పుడు యేసుప్రభు వెంటనే అది బండ అంటే నువ్వు ట్రూ బండవే. ఆ నమ్మకం ఉంది చూసావా, అది ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ మీద నా సంఘాన్ని కడతాను నేను. ఉద్రేకాల మీద వీడెవడన్నాడు? ప్రవక్త అన్నాడు, వీడెవడన్నా ఇర్మియా అన్నాడు, వీడెవడు యోహాన్ అన్నాడు, ఇవి యాకోబు అన్నాడు. అవన్నీ కూడా ఏంటంటే
ఎమోషనల్ ఆన్సర్స్. వాటి మీద నేను సంఘాన్ని నేను కట్టలేను. నేను బండలాంటి ఒక ఆలోచన, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఈయన దేవుని కుమారుడు అన్న ఒక స్ట్రాంగ్ ఐడియా మీద నేను ఆలయాన్ని కడతానన్నాడు. మీ హృదయాల్లో కూడా ప్రభువుని గురించినటువంటి ఆలోచన, దేవుని గురించిన అభిప్రాయాలు, దేవుని గురించిన నిర్ణయాలు, క్రైస్తవ్యాన్ని గురించినటువంటి డెసిషన్స్ ఎలా ఉండాలంటే ఉద్రేకముతో కూడినవి కాకుండా ఆలోచనలోంచి పుట్టినవిగా ఉండాలి. ప్రభువుతో నువ్వు గడిపిన సమయాలలోంచి పుట్టినటువంటి నిర్ణయాలుగా ఉన్న రోజున నీకు క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే చాలా స్థిరంగా ఉంటుంది. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఏమవు చెప్పండి, అభ్యంతరము పడదు. ఆ వాక్యంలో ఉంటుంది, రాతి మీద విత్తబడిన వాడు వీడు వాక్యము విని వెంటనే సంతోషించి అంగీకరించును, శ్రమ వచ్చినప్పుడు దాని నుండి అభ్యంతరపడును అని రాయబడి ఉంది 21-22 వచనాల్లో. కాబట్టి అటువంటి రాతి నేలగా ఉండకుండా, ఒకవేళ మీ హృదయం ఏదన్నా ఒక ప్రభువుకి వ్యతిరేకమైన దాని గురించి, ఇబ్బందికరమైన దాని గురించి, ఒక రాతి లాంటి అభిప్రాయం గురించి, రాతి లాంటి జీవితం గురించి, రాతి లాంటి అలవాటు గురించి ప్రభు యొక్క వాక్యం మీతో మాట్లాడితే మీరు ఆ రాతితో మీరు మాట్లాడండి. మోషే రాతితో మాట్లాడినప్పుడు నీళ్లు ఏ విధంగా అయితే వచ్చినాయో నీ రాతి లాంటి హృదయం నుండి ప్రభు నీళ్లు రప్పించునుగాక. రాతి లాంటి మన హృదయముల నుండి దేవుడు జీవధారలు బయటకు ప్రవహింప చేయును. ప్రార్థన చేసుకుని అందరూ కూడా మోకరించండి ప్రభు సన్నిధిలో. ప్రభువుని భావోద్రేకములతో కూడినటువంటి క్రైస్తవ జీవితము నేను జీవించకుండా సహాయం చేయండి ప్రభువా. చాలా ఆలోచించి యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని పేతురు చెప్పిన విధముగా నాయన నీకు వాక్యం విన్న తర్వాత మా యొక్క జీవితంలో కలిగిన మార్పు నుండి తీసుకున్న నిర్ణయాలుగా మేము ఉండడానికి సహాయం ఇచ్చి మా యొక్క నిర్ణయాలు ఉండడానికి సహాయం చేయండి ప్రభు. అనేక మార్లు నీకు వాక్యం మమ్మల్ని గద్దిస్తున్నప్పుడు దానిని వినకుండా దానిని ప్రక్కకు తోసివేసినటువంటి జీవితములుగా కాకుండా మెత్తనైన మాంసపు హృదయములుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు అని మీరు దేవుడిని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరి నీ మార్గములో సాగెదా నిరసించక నెవెనుదిరుగా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా నీకు వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. త్రోవ లాంటి హృదయం గురించి మాట్లాడారు. రాతి నేల లాంటి హృదయం గురించి మాట్లాడారు నాయన. రాతి లాంటి మా హృదయములను మెత్తనైన మాంస హృదయములుగా మార్చండి ప్రభా. రాతి నేల లాంటి మా హృదయములను ప్రభా నాయన, మా హృదయంలో నుండి జీవజలములో ప్రవహింప చేయమని సందులో అడుగుచున్నాం ప్రభా. వచ్చే వారము నీకు వాక్యం వినడానికి సహాయం చేయండి. ఇక వాక్యం అందరి హృదయంలో ఫలింప చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం పరమ తండ్రి.